లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటామా, పంచాయత్ ఎలక్షన్సా? పంచాయత్ ఎలక్షన్స్ ఏం జరగబోతుంది ఏంది గిరీష్ అని అంటే, స్టేట్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది, అఫీషియల్ నోటిఫికేషన్. లోకల్ బాడీ గ్రామ పంచాయత్ ఎలక్షన్లకు అని చెప్పి 3 ఫేజ్లలో జరుగుతుంది అని చెప్పి, December 11th నుంచి 11th ఒక ఫేజ్, 14th ఒక ఫేజ్, 17th ఒక ఫేజ్ ఆఫ్ 2025 అని చెప్పి చెప్తున్నారు. సుమారు 1.66 crore ఓటర్స్ ఈ ఎలక్షన్లో పార్టిసిపేట్ అవుతారు, ఎలిజిబుల్ టు ఓట్ అని చెప్పి చెప్తున్నారు. ఇక పోల్స్ ఎక్కడెక్కడ కవర్ అయితే గిరీష్ అని చెప్పి మాట్లాడితే 12,728 సర్పంచ్ పోస్టులు ఉన్నాయట. అందులో నుంచి 1,12,242 వార్డు మెంబర్ సీట్లు ఉన్నాయట, 31 డిస్ట్రిక్ట్లను కలిపి. చాలా రోజుల తర్వాత గ్రాస్ రూట్ డెమోక్రసీ మళ్ళీ బ్యాక్ ఇన్ మోషన్ వచ్చింది ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత అని చెప్పి రాజకీయ నిపుణులు మాట్లాడుతున్నారు. సో రూరల్ తెలంగాణకు నిజంగా చెప్పాలనంటే ఇక పొలిటికల్ రీస్టార్ట్ చేస్తుంది ఈ పంచాయత్ ఎలక్షన్స్. అయితే ఇది ఎక్కడి నుంచి మొదలైంది, ఎట్లా పోతుంది గిరీష్ అని చెప్పి మొదలెడితే, బీసీల రిజర్వేషన్ నుంచి ఫస్ట్ అగ్గిమంట మొదలైంది. 42% అని చెప్పి కేవలం 17%కి ఆపేసిన కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా లోకల్ బాడీ ఎలక్షన్స్కి చేస్తుంది, ఇది బీసీలకు జియో నంబర్ 9కే విరుద్ధం కదా అని చెప్పి మాట్లాడుతున్నారు. నిన్న మనం నమస్తే తెలంగాణలో అట్లాంటి పేపర్లలో క్లియర్ కట్గా చూసినాం. సిద్దిపేటలో మ్యాక్సిమం బీసీ ఓటర్లు ఉన్నారు, మళ్ళీ వాళ్ళకి అక్కడ బీసీ రిప్రజెంటేషన్ ఉందా, సరిపడంత ఉందా, అసలు ఉందా అనే ఒక క్వశ్చన్. భద్రాద్రి కొత్తగూడెంలోనేమో మళ్ళీ బీసీలే లేరు, అక్కడ రిప్రజెంటేషన్ ఉందా, ఎందుకు ఇచ్చిండ్రు, ఇన్నెందుకు ఇచ్చిండ్రు, అసలు ఉందా అనేది ఇంకొక క్వశ్చన్. అంటే ఎక్కడైతే బీసీలు ఎక్కువ ఉన్నారో ఆడ నువ్వు బీసీలకు ఇవ్వకపోయి, ఎక్కడైతే బీసీలు లేరో అక్కడ బీసీలకు ఇస్తే ఆబ్వియస్గా బీసీలు రాజకీయంగా ఎదగొద్దననే లక్ష్యమా లేకపోతే కాంగ్రెస్ లక్షణమా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ తయారైంది. దాని మీద చిత్రగుప్త్ అనాలిసిస్ ఒకటి చేద్దామని చెప్పి చిన్న యాజ్ యూజువల్ విత్ డేటా మీ దగ్గర ప్రూఫ్. బీసీ రిజర్వేషన్ ప్రామిస్ ఏంది, రియాలిటీ ఏంది అని అంటే 42% బీసీ అని అన్నారు, 15% ఇచ్చిండ్రు. సో కాంగ్రెస్ క్రెడిబిలిటీ అనేది రిస్క్లు ఉన్నది. భారతీయ జనతా పార్టీ కాడికి వస్తే ఆపర్చునిటీ పొజిషన్లు ఉన్నదా అంటే ఎస్ ఉన్నది. ప్రొటెక్టర్ ఆఫ్ బీసీ రైట్స్లలో ఏమైనా బీజేపీ వాళ్ళు ఉన్నారా అని అంటే ఎక్కడ లేరు. కాంగ్రెస్ షార్ట్ ఫాల్ని ఎక్స్పోజ్ చేసిరా అని అంటే పెద్దగా ఏడ కనబడలే. వాళ్ళు అక్కడ మాట్లాడిన సబ్జెక్ట్ ఏంది అని అంటే, మీరు ముస్లింలను బీసీలలో చేరితే మేము ఊకోం, అందులో కూడా ముస్లిం పంచాయతీ తీసుకొని వచ్చారు, అక్కడ కూడా తీసుకొని వచ్చారు. ఆబ్వియస్గా మతతత్వ రిజర్వేషన్స్ రాజ్యాంగంలో లేవు అన్న డౌట్ లేదు. కాకపోతే మీ స్టాండ్ ఏంది, మళ్ళీ ట్రిపుల్ టెస్ట్కి మీరు సపోర్ట్ చేస్తారా అన్న పల్లెత్తు మాట బీజేపీ మాట్లాడలేదు. బీఆర్ఎస్ న్యూట్రల్ స్టాండ్స్ తీసుకుంది. జిత్నా ఆబాదీ ఉత్నా హక్ జనాభా ప్రాతిపద్యాన రిజర్వేషన్ ఉండాలా అని చెప్పి వెనకటికి కేసీఆర్ కూడా మాట్లాడిండు. సో వాళ్ళు ఇప్పుడు న్యూట్రల్ స్టాండ్ తీసుకున్నా, వెనకటికి కేసీఆర్ మాట్లాడిండు. కాబట్టి ఇది బీసీకి గుడ్ విల్ అవుతుందా కాదా అని అనేది లోకల్ బాడీ ఎలక్షన్స్లో మనం చూడాలి. కరెంట్ అడ్వాంటేజ్ ఏమున్నది అని అంటే ఖచ్చితంగా కాంగ్రెస్కి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకు అని అంటే అది రూలింగ్ పార్టీ, వాళ్ళకు మెషినరీ ఉన్నది, ఎమ్మెల్యేలు ఉన్నాయి, రిసోర్స్కి యాక్సెస్ తొందరగా దొరుకుతుంది. భారతీయ జనతా పార్టీకి ఏమున్నది గిరీషు అని చెప్పి మాట్లాడితే వాళ్ళకి అసలు నరేటివే లేకపోయే. ఒకటి మీద ఒకటికి ఇంటర్ డిపెండెన్సీ అని అంటే మేము సోలోగా పోతామని చెప్పి మాట్లాడుతున్నారా. సో వాళ్ళకు డిపెండెన్సీ ఉందా, ఇండిపెండెన్స్ ఉందా, లేదా నరేటివ్ క్లారిటీ ఉందా అన్నది టీబీజేపీ తర్జన భర్జన టీబీజేపీలో కూడా మాట్లాడాలి. బీఆర్ఎస్ కాడికి వస్తే వాళ్ళకు ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ క్యాడర్ ఉన్నది, రూరల్ పాకెట్స్లో వాళ్ళకు ప్రిజెన్స్ ఉన్నది, ఆర్గనైజేషనల్ మెమరీ కూడా ఉన్నది. ఎందుకంటే వాళ్ళు 2014 నుంచి 2019 వరకు పరిపాలించారు కాబట్టి వాళ్ళకు ఒక ఆర్గనైజేషనల్ మెమరీ ఉన్నది. ఎట్లా నడుస్తాయని గ్రౌండ్ లెవెల్ స్ట్రెంగ్త్ తీసుకొని మనం మాట్లాడితే ఖచ్చితంగా ఈ ఎలక్షన్ పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ చేయకపోవచ్చు జనరల్ బాడీ ఎలక్షన్స్కి. కాకపోతే లోకల్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉంటాయి కదా, అంటే అక్కడ లోకల్ లీడర్ ఎవరైతే ఉంటారు కదా ఎమ్మెల్యే, ఆయనని హీరోనా జీరోనా అన్నది చేస్తుంది. ఎందుకంటే నన్ను గెలిపించిన నా సెకండ్ లైన్ని నేను గెలిపించకపోతే పీక్ కట్టలు కట్ట నువ్వు ఎమ్మెల్యే అయినావా అని ఒక క్వశ్చన్ మార్క్ అయితే వస్తుంది. సో ఖచ్చితంగా ఇది ముగ్గురికి వర్తిస్తుంది. నేను ఇప్పుడు కాంగ్రెస్ అంటున్నాను అన్నది కాదు, ఇది ముగ్గురికి వర్తిస్తుంది. ఈ ఎమ్మెల్యే నెట్వర్క్ స్ట్రెంగ్త్ అనేది డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ ఎట్లా వేరీ అవుతుంది, జిస్కే బాజుమే జిత్నా హే దమ్ అనేది డిసైడ్ అవుతుంది. ఇక్కడ బాజీగారులు ఎవరు ఉండరు, హార్కే జీత్నే వాళ్ళకు బాజీగారికి అయితే అని చెప్పి కొంతమంది మాట్లాడతారు. అయితే ఇప్పుడు నిజామాబాద్లో స్ట్రాంగ్ పాకెట్ ఉన్నది, మళ్ళీ కరీంనగర్లో ఉన్నదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ బీజేపీకి. సికింద్రాబాద్ ఏమైందని అనేది మనం ఆల్రెడీ జూబ్లీహిల్స్లో చూసినాం, పంగనామాలు పడ్డాయి. సో ఈ సెలెక్టెడ్ పాకెట్స్లలో సెలెక్టివిజం ఎంత ఉంటుంది అని అనేది చూడాలి. ఆల్రెడీ తొందరపడి ఒక కోయిల ముందే కోసింది అని అన్నట్టు ఒక లొల్లు ఆల్రెడీ షురువు అయిపోయింది బీజేపీలో. అదేందో నేను నీకు తర్వాత చెప్తా. బీఆర్ఎస్ కాడికి వస్తే ఏంటంటే ఓల్డ్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి, అసెంబ్లీ పోల్స్లలో జర జట్కా పడ్డది కాబట్టి కొంచెం క్యాడర్ మొరాల్ డౌన్ ఉండొచ్చు ఖచ్చితంగా. సో
వీళ్ళు ఆ మొరాలిటీని ఎట్లా పెంచుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి ఆర్గనైజేషనల్ కెపాసిటీ ఆల్రెడీ ఉన్నది, పరిపాలించారు కాబట్టి ఎట్లా నడుస్తాయో ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నది, ప్లస్ లోకల్ క్యాడర్ ఉన్నది, 10 సంవత్సరాల సుదీర్ఘ పరిపాలనాల చేతులు ఉన్నది. మొరాలిటీ పెంచితే ఎలక్షన్ కైవసం చేసుకోవచ్చా లేదా, గంట కూడా ఏం ఫరక్ పడదు బీజేపీకి బీఆర్ఎస్కి. గెలిచినా వాళ్ళు అపోజిషన్లోనే ఉంటారు, గెలవకపోయినా వాళ్ళు అపోజిషన్లోనే ఉంటారు. కాకపోతే లోకల్ ఎమ్మెల్యే స్టాండ్ అని అనేది గట్టిగా అవుతుంది. దాని తర్వాత ఓటర్ సెంటిమెంట్ ఎట్లున్నది అని అంటే జూబ్లీ హిల్స్ తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ టైమింగ్ మంచుకున్నది, అంతే కదా, కాంగ్రెస్ టైమింగ్ మంచుకున్నది. గ్రహాలన్నీ వీళ్ళకు అనుకూలంగా పనిచేస్తున్నాయి మన రేవంత్ అన్నకు. సో ఇది ఒక పాజిటివ్ ఔరా, పాజిటివ్ టైమింగ్లా పోతున్నారు అని అంటే ఇప్పుడు బాలర్ పేసుకున్నాడు అనుకో, కరెక్ట్ కొట్టినావు అనుకో, గ్యాప్ చూసి బౌండరీ పోతుంది అది. ఇప్పుడు రేవంత్ అన్న గదే స్టైల్లో ఉన్నాడు. మళ్ళా భారతీయ జనతా పార్టీ మీద ఎట్లున్నది అని అంటే కాంగ్రెస్ వ్యతిరేకత మీద మాకే ఓటేర్రి అననే అడుక్కునుడు తప్ప మీరేం చేసిర్రా నాయన అపోజిషన్లు ఉండి ఏనంటే కంకెల పొట్టు చెంచబెట్టి గీకినా ఏం లేదు. బీసీ కోటా మీద మాట్లాడలే, ఏమైనా డెలివరీ మీద చేసిరా అంటే లేదు, రూరల్ ఇష్యూ మీద కొట్లాడిరా అంటే లేదు. అపోజిషన్లు ఉన్న ప్రతిపక్ష పాత్ర మాకు ప్రజలు ఇచ్చిరు కాబట్టి నేను ఖచ్చితంగా పోషిస్తా అని చెప్పి అడిగినా అడగకపోయినా అడిగినోడికి అడగనోడికి ఇద్దరు పక్కన నిలబడ్డది బీఆర్ఎస్. వీళ్ళు చేసిన తప్పులు ప్రజలు చూపించి వీళ్ళని ఓడగొట్టినా సరే తప్పులైనా ఇప్పుడు మేము నిలబడుతున్నాం అని చెప్పి నిలబడ్డది. అయితే మళ్ళీ ఈ వ్యతిరేకత ఏదైతే కాంగ్రెస్ ఉన్నదో బీఆర్ఎస్ తీసుకోగలుగుతుందా, విజిబుల్ గ్రౌండ్ యాక్టివిటీ చేయగలుగుతుందా, వాళ్ళ మొరాల్ ఏదైతే డౌన్ అయింది చూడు దీన్ని తిప్పికొట్టి ఆత్మవిశ్వాసంతో ముంగడికి రాగలుగుతుందా, ఈ గవర్నమెంట్ మెషినరీ కాంగ్రెస్కు ఉన్నది మళ్ళీ దాన్ని తిప్పి కొట్టగలుగుతుందా అని అనేది ఒక ప్రశ్న. సెకండ్ లైన్ లీడర్షిప్ ఇది చాలా కీలకం. కార్యకర్త ఏ పార్టీ అయినా ఇప్పుడు ఈ ఎలక్షను కాంగ్రెస్కి బీజేపీకి బీఆర్ఎస్కి సెకండ్ లైన్ని డెవలప్ చేసే సత్తా ఈ నాయకులకు ఉన్నదా అని అనేది ఈ ప్రశ్న. మనం ఈ పార్టీగా మనం దేశం కోసం ధర్మం కోసంగా మనం నిలబడాలా, ప్రజలే ఓటెత్తారు అని అంటే నీ అప్పుడు నువ్వు వంచుతావు, ఇప్పుడు పంచతంత్ర కథలు చెప్తావా అని చెప్పి నీ సెకండ్ లైన్ అడుగుతుంది. డంకేపే చోట్ కార్యకర్తని గెలిపించే పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్స్లలో గెలుస్తుంది. కార్యకర్త నిలబడిన నాడే ఆ పార్టీకి నాడి కదులుతుంది. బీజేపీకి తీసుకొని చూస్తే ఇప్పుడు కాంగ్రెస్కి ఖచ్చితంగా ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి మళ్ళీ రిలయబుల్ సెకండ్ లైన్ వాళ్ళు ఎట్లా ఫామ్ చేస్తారు అనేది చూడాలి. భారతీయ జనతా పార్టీకి వస్తే ఇప్పటికీ ఇంటర్నల్ లొల్లిలు తారాస్థాయికి పోయింది. మేము వాళ్ళని సస్పెండ్ చేస్తాం, వీళ్ళని సస్పెండ్ చేస్తాం, అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అని అంటే మీ నాయకులు ఫస్ట్ కొట్టుకదొస్తుర్రు మీడియా మీద పడి, ఫస్ట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాక కార్యకర్తల మీదకి రండి, సస్పెండ్ చేస్తామని పిల్లగాకి ధమ్కీలు కావు. కార్యకర్త ఉల్టా మిమ్మల్ని సస్పెండ్ చేసిండు అనుకో తలకాయ ఎడబెట్టుకుంటారు. ఆ రోజు దూరం లేదుగా, ఆ రోజు దూరం లేదు బీజేపీకి, బీజేపీకి. బీఆర్ఎస్ కాడికి వస్తే కార్యకర్తలు ఇంకా స్ట్రాంగ్ ఉన్నారు, లేరని అంటలేము. సోషల్ మీడియాలో హల్చల్ నడుస్తున్నది కార్యకర్తలది. కాకపోతే జూబ్లీ ఓటమి మీకు కొత్త ఉత్తేజాన్ని ఇవ్వాలా, ఊపిరిని ఇవ్వాలా, ఉత్సాహాన్ని ఇవ్వాలా. డిమోరలైజ్ అయితే సీదా పోయి కేకు కాంగ్రెస్ చేతిలో పెట్టినట్టు అవుతుంది మస్కాబాను. ఎలక్షన్ స్ట్రాటజీ టైప్ తీసుకున్నాం అనుకో ఖచ్చితంగా ఇక ఎమ్మెల్యే బ్యాక్ నెట్వర్క్స్ ఉంటుందని నేను చెప్పిన. రిస్క్లు ఏముంటాయి అని చెప్తే కాంగ్రెస్కి ఈ బీసీ కోటా అనేది ఖచ్చితంగా వెనకకేని జర కచ్చమని కజ్జరు గుచ్చుతుంది. ఈ కోటా కాంట్రవర్సీ వాళ్ళకు పంచాయతీ తీస్తుంది. అడ్మినిస్ట్రేటివ్ ఊర్లలో పెద్ద కాంగ్రెస్ది గట్టగలేదురాబోయే అని ఒక నినాదం కూడా నడుస్తున్నది. భారతీయ జనతా పార్టీకి ఏమున్నది ఎలక్షన్ స్ట్రాటజీ అని అంటే దేశం కోసం ధర్మం కోసం. బూత్ లెవెల్ ఏమైనా ఉన్నదా అని అంటే దేశం కోసం ధర్మం కోసం. బీసీ అవుట్ రీచ్ ఏమైనా ఉన్నదా అని అంటే దేశం కోసం ధర్మం కోసం. బీఆర్ఎస్ది ఏమున్నది అని చెప్పి మాట్లాడితే రూరల్ కనెక్ట్ అలా ఆల్రెడీ ఉన్నది, మళ్ళీ ఇది రీక్లెయిమ్ చేసి వాళ్ళ నాయకత్వం దీన్ని రీసెట్ చేస్తారా అని అనేది ఒక పెద్ద ప్రశ్న. అయితే ఈ ఎలక్షన్ పార్టీలకు ఏం చెప్తుంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే ఇది స్టేట్ పవర్ ఏదైతే ఉందో దాన్ని విలేజ్ పవర్కి ట్రాన్స్ఫర్ చేసే సత్తా ఇప్పుడు కాంగ్రెస్కు ఉన్నదా అంటే కరెక్ట్గా చెప్పాలనంటే ఇప్పుడు మహబూబ్ నగర్లో ఓడిపోయారు అనుకో, రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయి కూడా స్టేట్ పవర్లో ఉన్నా కానీ విలేజ్ పవర్లో ప్రదర్శన చేయలేకపోయిండు అని అంటారు. ఇప్పుడు అట్లనే కరీంనగర్లో మన పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు కాంగ్రెస్లో తీసుకుంటే, ఆయన ప్రదర్శన ఏందో బయట పడుతుంది. కరీంనగర్లో బండి సంజయ్ గారిది కూడా పడుతుంది బీజేపీలకేని. అట్లనే కరీంనగర్లకేని బీఆర్ఎస్ ఎవరైతే ఉంటారో ఆయనది కూడా బయట పడుతుంది. హరీష్ రావు గారు తీసుకోరు కరీంనగర్ ఎక్సెట్రా సిద్దిపేట అంతా ఆయనే చూస్తారు కదా. ఇట్లా 2-3 అంశాలు డెవలప్ అవుతాయి. ఎమ్మెల్యేలు తన సెకండ్ లైన్లను ఎట్లా తీసుకోబోతున్నారు అని చెప్పి ఒక ఆలోచన మొదలవుతుంది క్యాడర్లలో. దీని తర్వాత ఏమన్నా ఉందా గిరీష్ అని అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఏముంటుంది అని అంటే స్టేక్స్ ఏమేమి ఉంటాయి.
బీసీ కమ్యూనిటీలు మనం ఆల్రెడీ మాట్లాడినాం. విలేజ్ గవర్నెన్స్, సర్పంచ్ ఇంకా వార్డు మెంబర్లకు తీసుకుంటే ఇది ఆపర్చునిటీ దొరుకుతుంది 3 పార్టీలకు. ఎట్లా అంటే నువ్వు వాటర్ లేసుడు, రోడ్ లేసుడు, పెన్షన్లు ఇచ్చుడు, వెల్ఫేర్లు ఇచ్చుడు ఎంత సక్రమంగా చేసినావు, ఎవడెవడు ఏ సబ్జెక్టు మాట్లాడుతున్నాడు, నాయకుడికి ఎంత జిగర్లా సబ్జెక్టుల దమ్మున్నది, జిగర్కా జిగరాలు ఎవరు అని అనేది బయటపడుతుంది. జిగర్కా జిగరాలు ఎవరు అని చెప్పి బయటపడుతుంది. జీకా జిగరా అనుకుందాం పోయి. తో గుడ్ సర్పంచ్ సెక్రటరీ వచ్చిండు అనుకో, సినర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది విలేజ్లకు, ఫ్రస్ట్రేషన్ కూడా పెరుగుతుంది. కాకపోతే సో ఇట్లుంటుంది గ్రౌండ్ లెవెల్. స్టేట్ అడ్మినిస్ట్రేషన్ బ్యూరోక్రసీ ఇది ఎట్లుంటుంది అంటే వాళ్ళ కొత్త పంచాయతీలకు రెస్పాన్స్ ఎట్లా ఇస్తారు బ్యూరోక్రసీ అనేది కూడా ఒక క్వశ్చన్ అవుతుంది. ఈ అవుట్కమ్స్ పేపర్ వర్క్లలో ఏమేమి ఉన్నది అని చెప్పి ఒకటి వస్తుంది. దాని తర్వాత మనము నెక్స్ట్ స్లైడ్కి పోదాం. ఇవన్నీ డిస్కస్ చేసినాం కాబట్టి రిపీట్ అయినాయి, ఇవన్నీ మనకు రిపీట్ అయినాయి. ఇంటర్నల్ పార్టీ టెన్షన్స్, బీఆర్ఎస్కి కూడా ఇంటర్నల్ పార్టీ టెన్షన్స్ ఉన్నాయి కవిత రూపంలో. కవిత గారు అసలు ఎవరి కోసం కొట్లాడుతుర్రో అసలు అర్థమవుతలేదు. నా ఫోన్ ట్యాప్ చేస్తుర్రు అని చెప్తారు. అంటే ముఖ్యమంత్రి సంతకం పెట్టకుండానైతే ఎవరు ట్యాప్ చేయరు. కవిత గారు, హరీష్ రావు గారు, సంతోష్ గారు ట్యాప్ చేస్తున్నారు అని చెప్పి చెప్తారు. అసలు మీకు కొట్లాట ఏందని అనేది ప్రజలకు అర్థమై వస్తలేదు. అది అర్థమైన నాడు పంచాయతీ అర్థమవుతుంది. ఇప్పుడు కేవలం పంచతంత్ర కథలే. అంటే మీకు కొట్లాట పదవి ప్రభుత్వంలో లేనప్పుడు ఎందుకు వచ్చింది, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ పంచాయతీలు ఎందుకు రాలే, ఆనాడు మీ మనోభావాలు ఎందుకు దెబ్బతినలే అన్న క్లారిటీ ఇంకా మిస్ అవుతుంది. ఇది బీఆర్ఎస్కి ఉన్నది. ఇక బీజేపీకి అంటవా అడగకరా నాయన, మొదలెడితే చాలు మొలతాడు దాకా పంచాయతీలే ఉన్నాయి, వాళ్ళకు మొలదారం దాకా పంచాయతీలే ఉన్నాయి. ఇందులో ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏందనంటే, అరవింద్ ధర్మపురి ఒక కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చిండు ఒకసారి. ఏందనంటే పర్ఫార్మెన్స్ ఉన్నోడికే కదా పొజిషన్ ఉండాలా, పర్ఫార్మెన్స్ చేసినోడికే కదా ఉండాలా. సో ఇప్పుడు పర్ఫార్మెన్స్ చేసినోడు ఉంటాడా లేదా పర్ఫార్మర్ ఉంటాడా, లేకపోతే పర్ఫార్మ్ చేయనోడు పెరిష్ అవుతాడా అని అనేది లోకల్ బాడీ ఎలక్షన్స్ ప్రూవ్ చేస్తుంది. లోకల్ లెవెల్లో ఒక కీలకమైన నాయకుడు ఒక పార్టీలా అన్నాడట, మీరు నిజాయితీ పరులు అయితే గెలిచిపోతారు, కంకెలు పొట్టేం కాదు, అంచలంచలుగా మాట్లాడుకుంటారు. అన్ప్రిడిక్టబుల్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే అట్లా కాదు. ఇది కంప్లీట్గా రూరల్ బిహేవియర్ ఉంటుంది. ఇది కంప్లీట్గా నాన్ పార్టీ పోల్స్ ఉంటుంది. అయితే ఇది ఒక పర్సెప్షన్ ఏముంటుంది అంటే ఎవడు గెలిచినా మళ్ళీ కాంగ్రెస్కి పనిచేయాల్సినట్టే అనే ఒక పర్సెప్షన్ కూడా ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఒక నరేటివ్ రన్ అవుతుంది. సో 2025 పంచాయత్ ఎలక్షన్స్ అనేది ఇది మేక్ ఆర్ బ్రేక్ మూమెంట్ ఫర్ తెలంగాణ. అంత పెద్ద కాకపోవచ్చు, ఇది అంత గ్లామరస్ కూడా ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మాత్రం ఫౌండేషనల్ ఉంటుంది జనరల్ బాడీ ఎలక్షన్స్కి. ఇది మన గవర్నెన్స్ రిహాటరీ కొంచెం అడిగిపోయిన టేప్ రికార్డ్ లెక్క కాంగ్రెస్ మాట్లాడుతుంది కదా, సోషల్ జస్టిస్, ప్రామిస్, గ్రాస్ రూట్స్, లెజిటిమసీ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇది ఏ రకంగా ప్రాక్టికల్గా కనపడుతున్నది అని అంటే బీసీ కోటానే అద్దం చూపుతుంది మన కాంగ్రెస్కి. బీజేపీ బీఆర్ఎస్ కాడికి వస్తే పెద్ద పెద్ద స్లోగన్లు పనిచేస్తాయా లేకపోతే గ్రౌండ్ రియాలిటీ పనిచేస్తుందా అని అనేది అవుతుంది. అదృష్టమో దురదృష్టమా అని చెప్పి మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి. ఏడ కూడా నీకు తెలంగాణ బీజేపీ గ్రౌండ్లో కొట్లాడినట్టు కనబడలేదు. బీఆర్ఎస్ కొంచెమో గొప్పనో లాఠీ చార్జులు, ఆ చార్జులు, ఈ చార్జులు, అలా కార్యకర్తల మీద దాడులు పాపం ఇవన్నీ జరిగినాయి. నువ్వేడున్నావు రా టీబీజేపీ అని అంటే ఏయ్ అంటావా సస్పెండ్ చేస్తా. వీళ్ళు సస్పెన్షన్ లోకంలోనే ఉన్నారు. కొత్త లోకం ఉన్నది వీళ్ళది, సస్పెన్షన్ లోకం. ఆ లోకంలోకి ఎప్పుడు బయటకు వస్తారో వీళ్ళకే తెలియదు. మళ్ళీ కీలక నాయకులు ఎవరెవరైతే ఉన్నారో కేంద్ర మంత్రులు ఏం కట్టాలు కడతారు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో అనేది కూడా క్లియర్ కట్గా చూడాలి. సో ఇవాళ తెలంగాణ అనేది విలేజ్ ఊరి నడి బొడ్డులకైన ఎలక్షన్ మొదలవుతున్నది. ఇది ఫ్యాన్సీ అసెంబ్లీ హాల్స్ల లెక్క ఉండకపోవచ్చు, కాకపోతే ఊరి నడి బొడ్డు మీదకైనా ఎలక్షన్ మొదలవుతుంది. ఫ్రెండ్, భారత్ మాతాకి జై.